అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నిరుగట్టు వారిపల్లిలో ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నిరుగట్టు వారిపల్లిలో ఘటన జరిగింది. చనిపోయినాను ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, 7 ఏళ్ల బాలికను ఎవరు హత్య చేశారు? డీటెయిల్స్ ఏంటి? మదనపల్లి ఘటన తీవ్ర. మదనపల్లిలో నిన్న అదృశ్యమైన బాలిక ఒక కథ విషాదంగా మారింది. నిన్న సాయంత్రం నారాయణ రెడ్డి మారింది. సోమవారం అదృశ్యమైన బాలిక గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాలికను చంపి ఆ చిన్నారిని డ్రమ్ లో బ్యాక్ విషయాన్ని కూడా గుర్తించినట్లు నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2002లో సంచలనం సృష్టించిన ప్రత్యూష మృతి కేసు ఇవాళ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు. అయితే దానికి కౌంటర్గా నటి ప్రత్యూష తల్లి సరోజిని పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా లేక శిక్ష తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది.
నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2002లో సంచలనం సృష్టించిన ప్రత్యూష మృతి కేసు ఇవాళ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు. అయితే దానికి కౌంటర్గా నటి ప్రత్యూష తల్లి సరోజిని పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లను తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా లేక శిక్ష తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నటి ప్రత్యూష కేసులో ఈరోజు కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఎలాంటి తీర్పు రాబోతుంది? డీటెయిల్స్ ఏంటి? అయితే మరి కాసేపట్లో ప్రత్యూష మృతి కేసు నేడు సుప్రీంకోర్టులో తుది తీర్పు అయితే రాబోతుంది. అయితే తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు కూడా వెలువరించనుంది. అయితే ఈ కేసు చాలా సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో సాగుతూ వస్తుంది. కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి ట్రయల్ కోర్టు అయినటువంటి నేషన్స్ కోర్టు 5 ఏళ్ల కారాగార శిక్ష కూడా విధించింది. అయితే నేషన్స్ కోర్టు తీర్పు ప్రకారంగా చూసుకుంటే కనుక కేసు విచారణ అనంతరం అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నేషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి 5 ఏళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పుతో ప్రత్యూష కుటుంబానికి కొంత న్యాయం జరిగిందనే భావన కూడా వ్యక్తమైంది. అయితే హైకోర్టులో ఈ యొక్క అప్పీల్ ను హైకోర్టులో చేయడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసును పునర్విచారించినటువంటి అయితే హైకోర్టు శిక్షను 5 ఏళ్ల నుండి 2 ఏళ్లకు తగ్గిస్తూ ఈ నిర్ణయం అప్పట్లో చర్చించడమైంది. శిక్ష తగ్గింపు పైన వివిధ వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో అయితే సవాల్గా మారింది. అయితే హైకోర్టు శిక్ష తగ్గింపు తీర్పును ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో వాదనలను కూడా అయితే ఈ రోజు వాదనలు విన్న తర్వాత ఈ రోజు తీర్పుని పెండింగ్ లో ఉంచారు. కాబట్టి అయితే పెండింగ్ తీర్పు పైన కూడా అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉత్కంఠ అయితే రేగినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారంగా చూసుకుంటే గనక మొత్తంగా చూసుకుంటే దీంట్లో భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శిక్ష తగ్గింపు వివిధ వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు శిక్ష తగ్గింపు తీర్పును ప్రత్యూష తల్లి కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు సరైంది కాదంటూ కూడా శిక్షను అయితే తిరిగి పెంచాలంటూ కూడా ఆమె వాదించారు. అయితే కేసులో నిందితుడికి తగ్గిన శిక్ష పడవలసిందే అంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తీర్పు రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసి ఈ రోజు ఈ యొక్క తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ఈ యొక్క తీర్పు పైన వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి కాబట్టి తీర్పు అయితే వెలువరించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసులో వాదనలు పూర్తి చేసి గత నవంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది. అయితే అన్ని వాదనలు చట్టపరమైన అంశాలను పరిశీలన అనంతరం నేడు తుది తీర్పు కూడా వెల్లడించనుంది. కేసు ప్రాధాన్యతను చూసుకుంటే కనుక ఈ తీర్పు కేవలం ఒక కుటుంబానికి న్యాయం చేసే దిశలో కాకుండా ఇలాంటి కేసులో శిక్షల ప్రమాణాల పైన కూడా స్పష్టత ఇవ్వనుండి. హైకోర్టు శిక్ష తగ్గింపు సమర్థిస్తుందా లేక నేషన్స్ కోర్టు విధించినటువంటి 5 ఏళ్ల శిక్షను పునరుద్ధరిస్తుందా అనేది అయితే తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ తీర్పు పైన అయితే ఆసక్తి నెలకొంటుంది. అయితే తీర్పు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానున్న నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రత్యూష కేసుకు సంబంధించి ఉత్కంఠ రేగుతుంది. కాసేపట్లో ఆ యొక్క తీర్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. సాంకేతిక కారణాలతో ప్రారంభమైన కాసేపటికే శాసనసభ వాయిదా పడింది. మైకులకు సంబంధించి సాంకేతిక సమస్య ఏర్పడడంతో సభను వాయిదా వేశారు. శాసనసభలో ఆల్టర్నేట్ మైకులను ఏర్పాటు చేస్తోంది టెక్నికల్ టీం. పది గంటలకి ఖచ్చితంగా అటెండ్ అవ్వమని కోరిక. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ్యులు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవడంతో సభలో చర్చలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అలాగే ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా సమస్యలపై కూడా చర్చ జరగనుంది.
10 గంటలకి ఖచ్చితంగా అటెండ్ అవ్వమని కోరిక. 10 గంటలకి ఖచ్చితంగా అటెండ్ అవ్వమని కోరిక. 10 గంటలకి ఖచ్చితంగా అటెండ్ అవ్వమని కోరిక. నాడు నేడు పథకం అమలు పరిస్థితులు, నెల్లిమర్ల నియోజకవర్గంలో హైటెన్షన్ లైన్ల సమస్యలు, ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ వంటి అంశాలు సభ దృష్టికి రానున్నాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలు, రాళ్లపాడు జలాశయం పనుల పురోగతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై కూడా సభ్యులు వివరణ కోరనున్నారు. హజ్ యాత్రికుల సౌకర్యాలు, మహిళలపై అఘాయిత్యాల నివారణ చర్యలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం, జనగామ, ఖ్యాతనపల్లి, డోర్నకల్, కాగజ్ నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇవాళ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. 8 పట్టణాలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 11వ తేదీన మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడడంతో అక్కడ ఎవరు చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని 11 పురపాలకల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇవాళకి వాయిదా పడింది. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి కోసం త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో సుల్తానాబాద్లో 15 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 1, బీఆర్ఎస్ 1, ఏఎఫ్పీ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్ అవ్వడంతో చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనంటూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి మొత్తం 15 కౌన్సిలర్ అభ్యర్థులు స్థానాలు ఉండగా 15 వార్డులలో 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక వార్డు బీజేపీ, ఒక వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి భారీగా పూర్తి మెజార్టీ, అత్యధిక మెజార్టీ ఉన్నప్పటికీ నిన్న చైర్మన్ అభ్యర్థిగా వారు ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి అంతర్గత కలహాలే ఇందుకు కారణం అని చెప్తున్నారు. ఒక పక్క ఇటు ముగ్గురు కూడా త్రిముఖ పోటీ ఉంది. ఎవరికి వారు చైర్మన్ గా గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు వల్లనే నిన్న చేయాల్సిన ప్రమాణ స్వీకారం అయితే వాయిదా పడింది. ఒక పక్క మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణ తను చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఇంకో పక్క గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ సతీమణి అంతటి పుష్పలత కూడా పోటీలో ఉన్నారు. అంతేకాకుండా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి భర్త అయిన గాజుల రాయమన్న సైతం కూడా పోటీగా ఉండటం మొత్తం త్రిముఖ పోటీలో ఎవరికి వారు
వారే కావాలనుకోవటం, దాంట్లో అధిష్టానాన్ని కూడా కొంత తలనొప్పిగా మారింది. అంతర్గత కలహాలు సద్దుమణిగా పోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క కారణంతోనే పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నిన్న చైర్పర్సన్ ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే ఎన్నికలో అసలు ఒక కొలిక్కి వస్తుందా, వీరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను అధిష్టానం సద్దుమణిగిచ్చి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎవరిని చైర్పర్సన్ గా ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుందనే ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ఒక పక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నిన్న మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అందరూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సాక్షిగా జరిగినప్పటికీ ఇక్కడ పూర్తి మెజార్టీ ఉండి కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం సర్వతా కొంత చర్చనీయాంశమైంది. ఈ రోజు మొత్తం ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆశావాదులకు ఎవరికి ఏమి హామీ ఇస్తారు, ఏ విధంగా బుద్ధగిస్తారు, ఎవరికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కట్టబెడతారని మొత్తం కూడా సర్వతా ఆసక్తి నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్తం పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్తం పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 మున్సిపాలిటీలకైతే నిన్న కోరం లేకపోవడంతో కూడా ఏదైతే మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మీద వాయిదా పడింది. ఈ రోజు కూడా 3 మున్సిపాలిటీ, కానాపూర్ ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కానాపూర్ మున్సిపాలిటీ, మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఖ్యాతనపల్లి మున్సిపాలిటీతో పాటు కాగజ్నగర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఈ రోజు నూతన కౌన్సిలర్లు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు, పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కానాపూర్, ఖ్యాతనపల్లితో పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలుచుకోకపోవడంతో కూడా అక్కడ కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక పీఠాన్ని ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి కూడా ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక మంచిర్యాల ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కానాపూర్ మున్సిపాలిటీలో కూడా నిన్న ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సభ్యులు కౌన్సిలర్లు హాజరైనప్పటికీ కూడా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరు కాకపోవడంతో కూడా అక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి కూడా ఏదైతే అక్కడ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని అయితే వాయిదా వేసింది. ఖ్యాతనపల్లికి సంబంధించి కూడా ఖ్యాతనపల్లిలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం అయితే వాయిదా పడింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయి మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా కొంత కౌన్సిలర్లు ఉన్నటువంటి
క్యాంపు పై కూడా దాడి చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ తప్పించుకొని కూడా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొని నిన్న చాలా కూడా భారీగా కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు చేరుకొని కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల కూడా కరెక్ట్ టైం కు సరైన టైంకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ నూతన కౌన్సిలర్లు కోరం హాజరు కాకపోవడంతో కూడా ప్రమాణ స్వీకారం కూడా వాయిదా వేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు. కాగజ్నగర్ సంబంధించి కూడా కాగజ్నగర్ లో పూర్తి స్థాయి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోకపోవడంతో కూడా అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏదైతే ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కూడా అక్కడ కూడా వాయిదా పడింది. అయితే అక్కడ ప్రధానంగా కూడా బీజేపీ కాంగ్రెస్ సంబంధించి కౌన్సిలర్లు కూడా ఏదైతే అక్కడ ఒక ఏదైతే అక్కడ ఒక చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో కూడా కొంత అలా ఇద్దరి మధ్య ఏదైతే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తా ఉన్నది. కాంగ్రెస్ కు సంబంధించి కూడా అక్కడ మెజారిటీ ఉన్నటువంటి 5 బీజేపీ కౌన్సిలర్లతో పాటు మరో 4 ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధమైంది. ఈ రోజు కూడా అక్కడ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పీఠాన్ని కైవసం చేసుకునే దిశ కూడా పావులు కదుపుతానికి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ లో కూడా వెడ్మ బొజ్జు ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండి కూడా ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కూడా ఏదైతే ప్రమాణ స్వీకారానికి హాజరు కానటువంటి 2 కౌన్సిలర్లను కూడా ఈ రోజు కూడా వాళ్ళను తమ దగ్గరలో తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పుడు అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా పావులు కట్టుకున్నట్టు తెలుస్తుంది. కానపూర్ ఏదైతే ఇటు ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అక్కడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరికొన్ని గంటల లోపల అంటే 10:30 వరకు కూడా ఏదైతే ఈ పోరానికి సంబంధించినటువంటి నూతన కౌన్సిలర్లతో కూడా అధికారులు ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా ప్రత్యేక అబ్జర్వర్లను కూడా నియమించింది. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా అబ్జర్వర్లను ఇటు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఏదైతే అబ్జర్వర్ నియమించారు. కాగజ్నగర్కు సంబంధించి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు అదే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డిని కూడా అక్కడ అబ్జర్వర్ గా నియమించారు. ఈ నేపథ్యంలో వీళ్ళు పావులు కదిపి కూడా ఖచ్చితంగా ఆ పీఠాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశ కూడా పావులు కదుపుతా ఉన్నారు. ఇప్పటికే కూడా పొన్నం ప్రభాకర్ ఇటు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా కేతనపల్లి మున్సిపాలిటీకి చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 పీఠాలను కూడా ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ లకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరవేయడానికి కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు మంత్రులు కూడా స్వయం రంగంలోకి ఇది కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏదేమైనప్పుడు మరికొన్ని గంటల్లో కూడా ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటారా లేదా ఇతర ఏ పార్టీలైనా ఈ పీఠాలను కైవసం చేసుకుంటారా అనేది అయితే మనం వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీపిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు 2 ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం బలం 9కి చేరింది. సమాన బలం ఉండడంతో లక్కీ డ్రా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇక డోర్నకల్ మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ కు భయం ఎందుకనే చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం వాయిదా వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఇప్పటికే 9 మున్సిపాలిటీలకి మొత్తం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇంకా 3 మున్సిపాలిటీలు అయితే ఎన్నికల వాయిదా పడింది నిన్న. ఒకటి చూసుకుంటే డోర్నకల్ లో కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలనే ఒక సందిగ్ధంలోనే కొంత అక్కడ కొలిక్కి రాని పరిస్థితుల్లోనే కొంత కాంగ్రెస్ నుంచి వాయిదా పడడం జరిగింది. ఎందుకంటే నిన్న ఎన్నికకి టయానికి రాకపోవడంతో, కోరం లేదనే కారణంతో డోర్నకల్లో అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు కూడా ఎన్నిక జరిగిన 12:30 నిమిషాల తర్వాత జరిగిన నేపథ్యంలో చోటు చేసుకుంటాయి. మన ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికే అవకాశం ఉంది అయితే కొంత ఉత్కంఠ నెలకొంది. ఇటు మనం చూసుకుంటే తొర్రూరు, జనగామలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భారీగా పోటీగా అయితే ఉద్రిక్త వాతావరణం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల కీలకం కానున్నాయి. ఒక పక్క తొర్రూరులో చూసుకుంటే ఇప్పటికే నిన్న ఉద్రిక్త వాతావరణం జరిగిన 1000 మంది పోలీసులని పహారాగా వచ్చి అక్కడ ఏర్పాట్లు చేసి మరి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ చెప్పారు. ఇప్పటికే నిన్న అక్కడ ఒక పక్క బీఆర్ఎస్ కి 9, కాంగ్రెస్ కి 7 సభ్యుల మద్దతున్న నేపథ్యంలో అక్కడ ఒక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇటు ఎంపీ కరీం కావ్య ఉన్న నేపథ్యంలో అక్కడ 2 కూడా టై అయినట్టు పరిస్థితి ఉంది. అక్కడ డ్రా ద్వారా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అసలు ఇవాళ ఎన్నిక జరుగుతుందా, తిరిగి నిన్నట్లాగానే ఆ గందరగోళ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏమైనా వాయిదా వేసే అవకాశం ఉందా అనేది అయితే మాకు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితులు కొంత ఉత్కంఠంగానే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అయితే పోటాపోటీగా అక్కడ చేరుకొని గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే 1000కి పైగా పోలీసులు అక్కడ పహారా వచ్చారు. ఇటు జనగామలో కూడా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కి 13, కాంగ్రెస్ కి 13, అంటే సిపిఎం మద్దతు కాంగ్రెస్ కి 13 ఉన్నాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ 4 ఉన్నారు. ఆ 4 ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ రావడం, అక్కడ ఎక్స్ అఫీషియోగా ఇటు కాంగ్రెస్ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. అక్కడ కూడా భారీగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 500 మంది పైగా పోలీసులను భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ కవాతు కూడా నిర్వహించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండరి చరణ్, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ పహారా కాస్తున్నారు. మరోపక్క ఇప్పుడు ఏం జరుగుతుంది, నిన్న కూడా ఇలాంటి గద్దరగొడ పరిస్థితుల్లోనే సజావుగా ఎన్నిక నిర్వహించలేని పరిస్థితుల్లో అధికారులు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మరి ఒక కొలిక్కి వస్తుందా, అక్కడ డ్రాకి వెళ్లాల్సి ఉంటుందా, లేదంటే ఒక ఇండిపెండెంట్ ఎవరికి పూర్తి మద్దతు ఇస్తారు, ఇవాళ ఎన్నిక జరుగుతుందా, వాయిదా అవుతుందనే ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. 72వ వసంతంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్, హరీష్ రావు కట్ చేయనున్నారు. అనంతరం కేసీఆర్ పాటల సీడీ ఆవిష్కరణ చేయనున్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరపనున్నారు బీఆర్ఎస్ క్యాడర్.